హాయ్ ఐకాన్ ఇండియా తరఫున రామాయణంలో మనం మరో అంశం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇది రామాయణ కథా కథనం మన భారతదేశంలో ఆర్షదేశం అనే పేరు కూడా ఉంది మనకి. దీనికి కారణం ఋషిప్రోక్తమైన అనేక విషయాలని ఆచరించే ప్రజలున్న దేశం మంది. ఇందులో ఎన్నో పుణ్య నదులు, పర్వతాలు, మహా అరణ్యాలు, పవిత్ర క్షేత్రాలతో ఉన్నటువంటి మన భారత భూమి పూర్వకాలంలో దీన్ని ఒక సక్రమంగా సదాచారవంతంగా చేయటం కోసం మరి ప్రజలందరూ లోకా సమస్త సుఖినో భవంతు అనే మహదాశయంతో పూర్వజన్మ సుకృత పరిపాకమున అరణ్యాలలో మహర్షులుగా పుట్టినటువంటి కొంతమంది తమ తపోధ్యానాదులే కాక కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేస్తూ గురుకులాలు నిర్వహించేవారు. గురుకులాలు నిర్వహించటానికి కారణం తరువాత తరాలకి మన విజ్ఞానాన్ని అందించటం కోసం. పూర్వకాలంలో ఈ వేద పాఠాలన్నీ కూడా ఒకరి నోటి నుంచి ఒకరికి అందేవే తప్ప ప్రత్యేకించి రాసుకుని పుస్తక రూపంలో ఉండేవి కాదు. క్రమక్రమంగా ఎందుకంటే అవి స్వరయుక్తంగా చక్కగా రావాల్సి ఉండటం చేత రాసిన పుస్తకం చదవటంలో స్వరం తెలియదు కదా. ఆ కారణం చేత మరి అనేక మంది గురుకులాలను నిర్వహించి శిష్య సాంప్రదాయం, అనేక మంది మహారాజుల బిడ్డలు, ధనవంతుల బిడ్డలు ఈ అడవులకు వచ్చి వాళ్ళ బిడ్డల్ని ఈ మహర్షులకు అప్పజెప్పి వాళ్ళని చక్కటి శాస్త్ర విజ్ఞాన పారంగతులుగా చేయమని కోరేవారు. మరి ఆ ఋషులు, ఆ ఋషిపత్నులు కూడా అక్కడే ఆ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రుల్లా ఆదరిస్తూ సంరక్షిస్తూ వారికి అనేక రకాలైనటువంటి తర్ఫీదునిచ్చేవారు, చక్కటి శిక్షణనిచ్చేవారు. ఇలా ఇచ్చినటువంటి గొప్ప గొప్ప మహర్షుల గురించి మనం చెప్పుకోవాలంటే మొదటగా వాల్మీకి మహర్షిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆదికవి, ఆదికావ్యాన్ని మనకు అందించాడు. ఆదికావ్యమే రామాయణం కదా. మరి ఈ వాల్మీకి గురించి, ఎవరి వాల్మీకి, అసలు ఈ పేరేమిటి, వాల్మీకి అనే పేరేమిటి అంటే మనం దీని వ్యుత్పత్తిని కనుక చూస్తే వాల్మీకము అంటే పుట్ట, పుట్టలోంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి. ఇదేమిటండి పుట్టలోంచి రావటం ఏమిటండి, పామా సర్పమా? కాదు కాదు. ఇక్కడ మనం ఒక పూర్వ గాథని మనం తెలుసుకోవాలి. అదేమిటంటే ఇక్కడ అసలు మన రామాయణం ఎలా మొదలవుతోంది అంటే నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. రావటంతో రామాయణ గాథ మొదలవుతోంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఇక్కడ ఈ శ్లోకంలో వాల్మీకి మహాముని మొదటగా చేసిన ఈ మహత్కార్యం తర్వాతే మిగతా భారతీయ భాషల్లో మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా పాకి ఈ రామగాథ చక్కగా ప్రచురితమైంది. అయితే ఈ రామాయణంలో ఉత్తరకాండ మనకి రెండు విచిత్రమైన విషయాలు కనపడతాయి. మహాభారతంలో వ్యాసుడు ఒక పాత్ర, అలాగే రామాయణంలో కూడా మరి వాల్మీకి ఆశ్రమం,
వాల్మీకి కూడా ఒక పాత్రగా కనిపిస్తాడు ఉత్తరాఖండలో. మరి స్వయంగా తన గురించి ఆయన ఏమన్నాడంటే ఉత్తరాఖండలో అహం ప్రచేతసః దశమపుత్ర, నేను ప్రచేతసుని యొక్క 10వ కుమారుణ్ణి. ప్రచేతసుడు అంటే ఇక్కడ భృగువంశ సంచాతుడు వరుణుడు, ఆయనకి 10వ కుమారుడా. మరి మనం చెప్పుకునే కథలో ఒక బోయవాడని, ఒక కిరాతుడని, పక్షుల్ని కొట్టి చంపి వాటి చేత జీవితం సాగిస్తున్నాడని మనం వింటాం కదా. ఎలా ఇది జరిగింది అంటే, మరి వరుణ కుమారుడైన ఉత్తమ వంశంలో పుట్టి ఎందుకు ఈ కిరాతులతో కలిసి ఆయన ఎలా జీవించగలిగాడు అంటే, స్నేహ కారణంగా కొంతమంది స్నేహితుల ప్రభావంతో ఆ మార్గాన్ని అవలంబించాడని, వాళ్ళతో కలిసి తిరిగి మరి ఆ విధంగా మారాడని చెప్తారు. ఇవన్నీ వినేటటువంటి కథలు, కానీ పురాణ అంతర్గతమైన విషయంగా మాత్రం ఇతను మొట్టమొదట ప్రచేతసుడని తనే చెప్పుకున్నాడు, ఆయన యొక్క 10వ కుమారుడని. ఈ నిషాదులతో కలిసి ఒక క్రూరుడుగా, మరి చోరుడుగా కూడా, అంటే అడవిలో ప్రయాణించే బాటసారుల్ని కొట్టి వాళ్ళ ధనాన్ని దొంగిలించేటటువంటి చోరుడుగా కూడా జీవిస్తూ ఉన్న సమయంలో అతని పూర్వజన్మ పరిపాకం చేత అతనికి తరువాత కలగబోయే మహత్తరమైనటువంటి ఒక గొప్ప స్థితి అతని జాతకంలో ఉండటం చేత అతను మరి అటువంటి స్థితిలో ఉన్నా కూడా వశిష్ఠాది మహాముని పుంగవులు అదే ప్రాంతం నుంచి వెడుతూ ఇతనిని కలిశారు. కలిసి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, అంటే వాడుకలో కొన్ని కథలు ఉన్నాయి, నువ్వు ఇంత హింస చేస్తున్నావే, ఈ హింసని ఎవరి కోసం చేస్తున్నావు? అదేమిటి, నా కోసం చేస్తున్నాను, నా భార్య కోసం, నా తల్లి కోసం, నా పిల్లల కోసం వాళ్ళందరినీ పోషిస్తున్నానని అతను సమాధానం చెప్పినట్టు. అయితే నువ్వు చేసే తప్పుల్లో చాలా పాపం వస్తుంది, ఈ దుష్కార్యాలన్నీ ఆ పాపాలని వాళ్ళు కూడా పంచుకుంటారా అంటే, ఎందుకు పంచుకోరు, తప్పకుండా పంచుకుంటారని అతను అన్నట్టు, ఇంటికి వెళ్ళినట్టు, వాళ్ళందరినీ అడిగితే నీ పాపాలని మేమెందుకు పంచుకుంటామని వాళ్ళు చెప్పినట్టు, అప్పుడు పశ్చాత్తాపంతో ఈ మునిపుంగవుల దగ్గరికి వచ్చినట్టు ఒక వాడుకలో ఒక కథ ఉంది. ఏది ఏమైనప్పటికీ అతడు ఈ వశిష్ఠాది మహామునుల యొక్క సాంగత్యం చేత విరక్తి కలిగి తాను జీవించే పద్ధతి పట్ల విరక్తి కలిగిన వాడై తనకి ఏదైనా ఒక మార్గం చూపించమని ఆ మునిపుంగవుల్ని వేడుకున్నట్టు, అప్పుడు వారు తారక మంత్రాన్ని, రామతారక మంత్రాన్ని ఉపదేశించడానికి అతనికి నోరు తిరగకపోవటం చేత వ్యత్యస్తంగా, అంటే రామ అనే మాటని అనలేకపోతే మర అని అతని చేత అనిపించి అతనికి ఉపదేశించారు. ఉపదేశించిన వారెవరు? మహా గురువులు, ఋషి, ఎన్నో సంవత్సరాలు తపశ్చర్యలో మునిగి ఉన్నటువంటి గొప్పవారు అవటం చేత, ఆ ఉపదేశ బలం చేత, ఇతని ఏకాగ్రత వలన, వారి ఉపదేశ ప్రభావంతో ఆ నిషాదుడు తీవ్రమైన తపశ్చర్యని, ఏకాగ్రత సిద్ధించింది అతనికి. ఆ ఏకాగ్రతతో అతను ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి బాహ్యమైన విషయాలేమీ పట్టించుకోకుండా ఆ మంత్రాన్ని మాటిమాటికి అనేక వేల సార్లు జపించసాగాడు. అతని తల మీద పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి, మృగాలు వచ్చి తమ కొమ్ములతో వాళ్ళు దురదని తీర్చుకున్నాయి, కుమ్మి వేశాయి. మరి అయినా సరే అతను ఏమాత్రం తన శిరస్సుని కొంచెం కూడా ఇటు అటు కదపకుండా ఏకాగ్రతగా ధ్యానం చేయసాగాడు. ఆఖరికి మశకములు, చీమలు ఇలాంటివి వచ్చి రక్తం తాగుతున్నా కూడా అతను ఏమీ పట్టించుకోకుండా కదలక మెదలక యుగాల పర్యంతం, రోజులు గడిచిపోతున్నా, ఎన్ని సంవత్సరాలు గడిచాయో అతనికే తెలియదు. అనేక మన్వంతరాల తరువాత మళ్ళీ వశిష్ఠాది మనులు అదే వైపు నుంచి వెడుతూ ఈ పుట్టని తొలగించి అతన్ని పిలిస్తే ఏమాత్రం పలకకుండా ప్రాణావశేషంతో ఉన్నటువంటి ఒక మూలుగు మాత్రమే వినపడింది, ఒక మంత్రం మాత్రమే, అతను జపం చేస్తున్న ధ్వని మాత్రమే వినపడింది. అటువంటి సమయంలో వశిష్ఠుని వచనాలతో అతను మెలకువ తెచ్చుకోగా అతనికి ఆ మహర్షులందరూ కూడా ఆ మహర్షుల ప్రభావంతో దివ్య దేహం వచ్చి బ్రహ్మర్షి అయ్యాడు. అటువంటి కథని
మనం ఈ వాల్మీకి గురించి వింటూ ఉంటాం. ఏది ఏమైనా ఉత్తమ వంశాన జన్మతా పుట్టిన పురాకృత కర్మవశంచ కిరాతులతో కలిసి తిరిగిన కిరాత వృత్తిని అవలంబించిన సప్త ఋషుల అనుగ్రహంతో బ్రహ్మర్షి కాగలిగినట్లుగా మనం వ్యాసకృత అధ్యాత్మ రామాయణ గ్రంథంలో వాల్మీకి గురించి మనం తెలుసుకుంటాం. పద్మపురాణంలో కూడా వాల్మీకి కథ ఉంది. రామాయణారంభంలో బాలకాండ ప్రథమ స్వర్గంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపృచ్ఛ వాల్మీకేర్ మునిపుంగవం ఇటువంటి ప్రశ్నతో మొదలవుతుంది రామాయణం. అతను తన ఆశ్రమానికి విచ్చేసినటువంటి బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ఆ మహాముని అయినటువంటి నారద మహామునిని ఒక ప్రశ్న వేస్తాడు. షోడశ గుణాలు 16 గుణాలు, షోడశ గుణ సంపూర్ణుడైనటువంటి వాడెవరైనా ఈ భూమండలంలో ఉన్నాడా? ఏమిటా షోడశ గుణాలు అంటే 16 గుణాలు. మంచి గుణాలు కలిగి ఉండటం, షోడశం అంటే 16 గుణాలు. ఆ 16 గుణాలు ఏమిటంటే మంచి గుణాలు కలిగి ఉండాలి, వీరుడై ఉండాలి, ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యవాక్కై ఉండాలి, దృఢవ్రతుడై ఉండాలి, సదాచారం పాటించాలి, సర్వ ప్రాణులకు హితం చేసేవాడై ఉండాలి, సకల శాస్త్రాలు తెలిసిన వాడై ఉండాలి, సకల సమర్థుడై ఉండాలి, ప్రియదర్శనుడై ఉండాలి, ధైర్యవంతుడై ఉండాలి, క్రోధం లేనివాడై ఉండాలి, కాంతిమంతుడై ఉండాలి, అసూయ లేనివాడై ఉండాలి, క్రోధం కలిగితే దేవతలని కూడా భయపెట్టేవాడై ఉండాలి. ఇదేమిటండి? ఒక చోటేమో క్రోధం లేనివాడై ఉండాలా, క్రోధం కలిగితే దేవతల్ని కూడా ఎదిరించగలవాడై ఉండాలా అంటే ధర్మ పద్ధతిలో క్రోధం కలిగితే, ధర్మ ప్రకారం. ఇది విరుద్ధమైన విషయాలు కావు. ఇది మనకి రామాయణంలో కనపడుతూ ఉంటుంది. అతడు క్రోధం లేనివాడు. పినతల్లి అడవులకు వెళ్ళమన్న కాసేపట్లో రాజ్యాభిషేకం చేసుకోవలసిన వ్యక్తిని అడవులకు వెళ్ళమంటే ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. మరి సముద్రుడు సీతని చూడటానికి, సీతని సంపాదించడానికి మనం సముద్రం దాటాల్సిన సమయంలో సముద్రుడు ఎన్ని బాణాలు వేసినా బదులివ్వకపోతే తీవ్రమైన క్రోధం చూపించి హడిలిపోతూ సముద్రుడు ప్రత్యక్షం అవటానికి అక్కడ తీవ్రమైన ధర్మమైన క్రోధాన్ని ప్రదర్శించాడు. ఈ షోడశ గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా అసలు అటువంటి వ్యక్తి ఉన్నాడా అని ఎప్పుడైతే వాల్మీకి ప్రశ్న వేశాడో అప్పుడు దానికి నారదుడు ఏత్వయా కీర్తితా గుణాః బహవో దుర్లభాశ్చైవ, నీవు చెప్పిన ఈ 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి లభించటం కష్టమే, అయినా ఒకడున్నాడు. నువ్వు చెప్పిన 16 గుణాలే కాకుండా ఇంకా అనేకమైన సద్గుణాలు కలిగినటువంటి మహాపురుషుడు శ్రీరాముడు దశరథ నందనుడై ఉన్నాడని పేర్కొన్నాడు. అప్పుడు ఏమిటి అటువంటి వ్యక్తి ఉన్నాడా అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వాల్మీకి మహర్షికి బాలరామాయణం అంటే సంక్షిప్తంగా రామాయణ కథనంతటినీ కూడా అక్కడ నారదుడు చెప్పాడు. ఈ నారదుడు చెప్పిన ఈ సంక్షిప్త రామాయణాన్ని మనం మళ్ళీ వివరంగా కాండల పరంగా చెప్పుకుంటాం కాబట్టి తరువాత ముచ్చటించుకుందాం. అయితే ఈ రామాయణ కథ ఎత్తుగడ అసలు ఎలా మొదలైందంటే నారదుని ఒక ప్రశ్న వేయటం, నారదుడు అటువంటి వాడు ఉన్నాడు అని చెప్పటం. అప్పుడు నారదుడు వెళ్ళిపోయిన తర్వాత, ఆకాశ గమనంలో వెళ్ళిపోయిన తర్వాత, దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి తన శిష్యుడైనటువంటి భరద్వాజ మహర్షితో కలిసి అతను తమసా నదికి స్నానం చేయటానికి, మధ్యాహ్న సమయ విధులన్నీ పాటించటానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి అద్భుతమైన ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా, ఒక ప్రసన్నంగా, మనకి కూడా కొన్ని శుభాలు మంచి జరగబోయే ముందర ఒక రకమైన ప్రసన్నత కలిగినట్టుగా అక్కడ ఆ నదీ జలాలన్నీ కూడా చాలా స్వచ్ఛంగా కనపడ్డాయట. అప్పుడు బురద లేక తమసా నదీ జలాలు పాపపు ఆలోచనలు లేని మంచి మనిషి మనసు వలె భాషిస్తోంది అని భరద్వాజుడని తన శిష్యుడితో
ప్రసన్న మనస్కుడుగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది సుమా అని ఆ జలాల్ని చూసి ముందుగా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ వల్కలాలు అందుకుని, శిష్యుడిచ్చిన వల్కలాలు అందుకుని ఆ అడవి అన్నిటినీ గమనిస్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు మీద ఒక క్రౌంచ ద్వంద్వం, అంటే క్రౌంచ పక్షుల జంట, భార్యాభర్తలు, ఒకరి ముక్కు మరొకరు పొడుచుకుంటూ చాలా అన్యోన్యంగా, చాలా కువకువలాడుతూ ఒక మధురమైనటువంటి ధ్వని చేస్తూ కనిపించాయి. ఆ ధ్వని రతి సూచకంగా ఉంది. చాలా ఆనందించినటువంటి అటువైపు ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఆ పక్షుల్ని చూస్తూ ఉన్నటువంటి వాల్మీకి మహర్షికి ఇంతలోనే ఒక బోయవాడు వేసిన బాణంతో ఆ మగపక్షి చనిపోయి కింద పడిపోవటం, ఆడపక్షి విలవిలలాడుతూ దాని చుట్టూ తిరగటం కనిపించింది. కనిపించంగానే అతని నోటి వెంట, వాల్మీకి మహర్షి నోటి వెంట మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ సస్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితాహ అనే మాటలు వచ్చేసాయి. అతను అందామని అనుకోలే, అప్రయత్నంగా వచ్చేసాయి. ఆ మాటలు వచ్చేటప్పటికి శిష్యుడు, అక్కడే ఉన్నటువంటి శిష్యుడు ఆకు మీద ఆ మాటలన్నిటిని, ఆ శ్లోకాన్ని రాసేశాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ వచ్చినటువంటి మాటలన్నీ సంస్కృతంలో, వేదాలలో వర్ణించ అనుష్టుప్ చందంలో ఛందోబద్ధంగా వచ్చాయి. ఇంత ఛందోబద్ధంగా ఎలాంటి ఈ శ్లోకాన్ని నేను ఎలా చెప్పగలిగాను అని ఆశ్చర్యపోయాడు. ఆ విస్మయంతో, ఆ ఆశ్చర్యంతో, ఒక రకమైన ఉద్విగ్నతతో ఆశ్రమానికి తిరిగి వచ్చి అతను దాని గురించే ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి చతుర్ముఖ బ్రహ్మ విచ్చేశాడు. బ్రహ్మదేవునికి చూసి ఎంతో సంతోషంతో ఆయనకి ఆసనం ఇచ్చి పలకగా అప్పుడు వాల్మీకి మహర్షి ఉద్విగ్నతని గమనించినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ముఖాన్ని చూస్తూ గమనిస్తూ, మహర్షి, నువ్వు పలికిన శ్లోకం నా సంకల్పమే, అందుకనే నీకు అలా వచ్చింది. నారదుడు చెప్పిన రామకథని నువ్వు చక్కని కావ్యంగా మలచు. నీకు జరగబోయే సర్వము స్పష్టంగా తెలిసేలా నేను అనుగ్రహిస్తున్నాను. నీ నోటి నుంచి అసత్యం రాదు సుమా. పర్వతాలు నదులు ఉన్నంతకాలం ప్రజల మధ్య రామాయణపు కవిగా నువ్వు అన్ని లోకాలను విహరించగలవు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు.